హాయ్ హలో నమస్తే అండి. నేను శారద. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా కాలమైంది. ఈ మధ్య నేను ఒక షాపింగ్ చేశానండి మా ఆయన గారి ఇంటి కోసము. మా వారు ఇల్లు కట్టుకొని 3 సంవత్సరాలు అయింది. ఆ ఇంటికి ఇప్పుడు ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. కొన్ని ఐటమ్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే మా ఆయన గారి ఇల్లు చాలా బాగుండాలని కోరుకున్నాను. అయితే నేను మా వారు వుడ్ వర్క్ చేయించినప్పుడు ఇంత మంచి ట్యాండమ్ బాస్కెట్స్ కానీ ఈ సిస్టమ్ కానీ నాకు తెలియలేదండి. అందుకు నార్మల్ వుడ్ వర్క్ చేయించేసుకున్నాము. ఈరోజు ఒక షాప్కి వెళ్ళాక నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. మీకు ఎవరికైనా యూజ్ అయితే చూడండి. ఇలాంటి కొత్త సిస్టము, కొత్త టెక్నాలజీ చాలా బాగుంది. మా ఆయన గారు ఇంకొక ఇల్లు కడితే కనుక ఈ టెక్నాలజీతో కట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే చాలా మోడల్స్ వచ్చాయండి. ఇల్లు అంటే 4 గోడలు కట్టడం కాదు, ఆ 4 గోడల్ని డెకరేషన్ చేయడం అన్నట్టుగా ప్రపంచమే మారిపోయిందండి. డబ్బు ఉండాలే కానీ ఎంత పనైనా చేయొచ్చు, ఎలాంటివైనా కొనవచ్చు అనటానికి ఇదొక నిదర్శనము. కానీ ఇది నాకు ఒక 1 మంత్ బిఫోర్ ఈ షాప్ కనుక పరిచయం అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను ఇవే పెట్టించుండేదాన్ని. కానీ అయిపోయిన తర్వాత ఇది కనిపించింది కాబట్టి ఇప్పుడు నేనేం చేయలేను. ఇంకొక ఇల్లు మా ఆయన గారు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కేవలం ఇలాంటి చూడండి, లాకర్ సిస్టమ్ అండి. కప్బోర్డ్లోనే లాకర్ సిస్టము చాలా చాలా బాగుంది. మన థంబ్ పెడితే కానీ లాకర్స్ ఓపెన్ అవ్వవు. టెక్నాలజీ చాలా బాగుందండి, అద్భుతంగా అనిపించింది. నాకైతే ఇంకొక ఇల్లు ఎప్పుడెప్పుడు కట్టుకుంటారా మా వారు, ఇలాంటివన్నీ చూస్తానా అనే కోరిక కలిగిందండి. తప్పకుండా భగవంతుడు మా ఆయన గారికి ఇంకొక ఇల్లు ఇచ్చి ఇలాంటివన్నీ ఏర్పరిచేలాగా భగవంతుడు అనుగ్రహించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. మా అమ్మాయి ఎప్పటి నుంచో ఇవి అడుగుతూ ఉండేది, ఇలాంటివి కావాలి ఇలాంటివి కావాలని. కానీ నాకు కనిపించలేదు. వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది కనిపించింది. ఇప్పుడు ఇంకొక ఇల్లు ఎప్పుడైనా కడితే తప్పకుండా ఇవన్నీ వేయించుకోవాలని ఒక వీడియో కూడా తీసుకొచ్చానండి నేను. ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఈ ఇల్లు కనిపించిందండి. అసలు రాజమహల్ లాగా ఉందండి. 2 అన్నతమ్ములు, ఇద్దరు పక్క పక్కన సేమ్ ఇల్లు కట్టుకున్నారండి. ఇది ఇంచుమించు కోంపల్లిలో కనిపించిందండి. నేను కొన్ని ఐటమ్స్ని కోంపల్లి దాకా వెళ్ళి షాపింగ్ చేశానండి. వెళ్తున్న దారిలో ఈ మహల్ కనిపించిందండి. మహల్ అని అనడం తక్కువేమో అండి, చాలా అద్భుతంగా కట్టారు. అదేదో మూవీలో సాంగ్ ఉంటుంది కదండి, చక్రవర్తికి వాణి భిక్షకత్తికి డబ్బు బంధువు అవుతానని అంది మనీ మనీ అని ఒక సాంగ్ ఉంది కదా. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రూవ్ అయిందండి. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పెట్టడం చేత కాదు. కానీ పెట్టే వాళ్ళకే కదండి అవుట్పుట్ బాగా వస్తుంది. వాళ్ళు పెట్టారు, అవుట్పుట్ అంత అద్భుతంగా వచ్చిందండి. చాలా బాగుంది. ఇల్లు అయితే బయట నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మొన్న ఒక రోజు వర్షం వచ్చిందండి, వడగండ్ల వర్షం వచ్చింది. బాగా విపరీతమైన రాళ్ళులాగా ఫటఫటమని సౌండ్ వచ్చుకుంటూ వచ్చిందండి. ఇదిగోండి, ఇది మా ఆయన గారి ఇల్లు అండి. వుడ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు లోకల్లో వుడ్ వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళతోటే చేయించాము. కానీ మనం చెప్పినట్టు వాళ్ళు చెయ్యరండి. వాళ్ళకు నచ్చినట్టే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినట్టు అస్సలు వినరండి. ఎందుకంటే ఆర్గ్యూ చేస్తారు. వాళ్ళు చేసే పని మనకు నచ్చదు, మనం చెప్పేది వాళ్ళకి అంతకంటే నచ్చదు. కాబట్టి ఎంత చేస్తే అంత చేయని అన్నట్టు కామ్ అయిపోవాల్సిందే తప్పితే మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయలేమండి. ఎందుకంటే నేను అనుకున్నంత అవుట్పుట్ అయితే నాకు రాలేదు, కానీ ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంది. ఇల్లు మొత్తం అయిపోయాక ఒకరోజు మా ఆయన గారి ఇల్లు హోమ్ టూర్ చేసి మీకు వీడియోలో పెడతానండి. అది మా ఆయన గారిని అడిగి పెడతానండి. ఎందుకంటే ఆయన ఇల్లు కదా, ఓనర్ల పర్మిషన్ తీసుకోవాలి కదండి.
ఓనర్ ఒప్పుకుంటేనే కదా మనము హోమ్ టూర్ చేయగలుగుతాము. కాబట్టి ఓనర్ని అడిగి హోమ్ టూర్ చేస్తానండి. ఇవన్నీ ఐటమ్స్ మరి మీరు ఎలా కొనగలుగుతున్నారండి మీ ఆయనగారి ఇల్లు అంటే, నేను కొంచెం ఇవన్నీ మా వారు చేయించుకున్నారండి. నాకు కొన్ని ఇష్టమైన వస్తువులు నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ సంపాదించిన చిన్న అమౌంట్ తోటి మా ఆయనగారి ఇల్లుని డెకరేషన్ చేయాలనుకున్నానండి. ఎందుకంటే అదొక తృప్తి ఉంటుంది కదా. ఎవరి ఇల్లు అయితే ఏంటండి, బాగుండాలనే ఆలోచన మనసులో ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం చిన్న షాపింగ్, నాకు ఇంటీరియర్ అంటే చాలా ఇష్టం అండి. నేను లక్షల్లోనో కోట్లలోనో పెట్టలేను, కానీ నాకున్న కొన్ని వేలలో నాకు నచ్చిన వస్తువులు కొనుక్కొని మా ఆయనగారి ఇల్లు మంచిగా చేయాలని ఆశ కలిగింది. అందుకే నేను నాకున్నటువంటి బడ్జెట్లో చిన్న షాపింగ్స్ చేశాను. ఏమేం చేశాను, ఎలా చేశాను, ఎంత ఖర్చు అయింది, ఎలా పెట్టాము, వీటన్నింటికి ఎంత అయ్యింది అనేది ఫ్యూచర్లో మీకు ఒక్కొక్కటిగా చెప్తానండి. నేను ఓకే అంటున్నాను, కానీ పర్వాలేదండి, బాగానే అవుట్పుట్ వచ్చింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేంత రాలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయండి. కానీ డబ్బు పెట్టేవానికి తెలుస్తుంది కదా డబ్బు విలువ అన్నట్టు. కాబట్టి మనం ఇలా చిన్న వాటితో తృప్తి పడాల్సి వస్తుంది. ఓకే అండి, ఇది నా ఇల్లు కాదు కదా, మా వారి గారి ఇల్లు. కాబట్టి ఆయనకి నచ్చినట్టు, ఆయన ఉండాలనుకున్నట్టు కట్టుకున్నారు. సంతోషము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అది ఫస్ట్ మీదా మీ వారిదా అని డిసైడ్ చేసుకొని కట్టుకోండి. ఎందుకంటే కట్టుకున్న తర్వాత ఇది నాది, ఇది నీది అని పోట్లాడకూడదండి. ఎందుకంటే భార్య వేరే, భర్త వేరే. నవేడేస్ డబ్బులకే విలువిస్తారు, కానీ భార్యలకు, పిల్లలకు, సొసైటీకి ఎవరు విలువివ్వరు కదండి. ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళే రాజులు. భార్య దగ్గర ఉంటే భార్య, భర్త దగ్గర ఉంటే భర్త ఆలోచన చేసినట్టు భార్య ఆలోచన చేయదండి. ఎప్పుడు ఇది నా ఇల్లు, నా వాకిలి, ఇది సర్దుకోవాలి, అది సర్దుకోవాలి, ఇది కడగాలి, ఇది క్లీన్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, అలా ఆలోచన చేసి నా ఇల్లు అని అంటూ బతికేస్తుంది. కానీ మనం ఆలోచన చేసేది వేరే, వాళ్ళ మైండ్ సెట్ వేరే కదండి. ఎక్కడైనా కానీ అది భార్యాభర్తల సంబంధం కానివ్వండి, పిల్లల సంబంధం కానివ్వండి, అత్తమామల సంబంధం కానివ్వండి, అన్న తమ్ముల సంబంధం కానివ్వండి, తల్లిదండ్రుల సంబంధం కానీ, ఎవరిదైనా ప్రపంచంలో డబ్బు సంబంధమే చాలా గొప్పదండి. నాకు చాలా కాలం తర్వాత తెలిసింది నిజం. డబ్బుకి ఇచ్చేంత విలువ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వరండి. డబ్బున్నంతసేపే వాళ్ళ మొహం చూస్తారు, డబ్బు లేకపోతే వేస్ట్.